ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ హ్యాండ్ రైటింగ్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఒక బ్రాడ్ రూల్ బుక్ కావాలి మనకి. దయచేసి సింగిల్ రూల్ బుక్ వాడకండి, ఎందుకంటే మనం రాసేటువంటి లెటర్స్ బోల్డ్గా రాయాలి, థిక్గా రాయాలి, కాబట్టి ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఈ బుక్ని మనం రెడీ చేయాలంటే హ్యాండ్ రైటింగ్కి మనకు కావాల్సినటువంటి అదర్ మెటీరియల్స్ ఏంటంటే వీ నీడ్ సమ్ స్కెచ్ పెన్స్ అండ్ వీలైతే ఒక మార్కర్ అండ్ వీ నీడ్ స్కేల్ ఆల్సో. ఇప్పుడు ఈ బుక్ని మనం మన హ్యాండ్ రైటింగ్కి అనుకూలంగా మనం ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్కేల్ విడ్త్లో మనం లైన్స్ డ్రా చేయాలి. మీరు స్కెచ్తో డ్రా చేయొచ్చు, లేదా మీరు పెన్సిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి ఆ బుక్ తాలూకు ఎండింగ్ వరకు కూడా మొత్తం లైన్స్ గీసుకోండి, వెర్టికల్ లైన్స్ ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ది స్కేల్ థిక్నెస్ లో గీసుకోండి. మనకి ఎన్ని లైన్స్ కావాలంటే మనకి 11 లైన్స్ కావాలి. చూద్దాం మనకి 11 లైన్స్ వచ్చే లేదా. దిస్ వన్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 6 7 8 9 10 11 కరెక్ట్గా మనకి 11 లైన్స్ వచ్చాయి. సో దీన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్స్ వేసుకోండి. 1 2 3 లీవ్ 1 లైన్ గ్యాప్. 1 2 3 1 2 and 3 లీవ్ 1 లైన్ గ్యాప్. 1 2 and 3. సో ఈ గ్యాప్స్ ఎందుకు ఇచ్చాం మనం? ఇది ఫస్ట్ ఈ 3 లైన్స్ మనకి ఇక్కడ మనం రాసేటువంటి ఏరియా అనమాట. దిస్ ఈస్ మిడిల్ జోన్. కొన్ని అక్షరాలు ఈ లైన్లో రాస్తాం మనం. నెక్స్ట్ కొన్ని మనం అప్పర్ జోన్ టు మిడిల్ జోన్ రాస్తాం. దిస్ ఇస్ అప్పర్ జోన్, దిస్ ఈస్ లోయర్ జోన్. అంటే దిస్ పార్ట్ ఈస్ అప్పర్ జోన్ అండ్ దిస్ పార్ట్ ఈస్ మిడిల్ జోన్ అండ్ దిస్ పార్ట్ ఈస్ లోయర్ జోన్. ఈ విధంగా మనం బైఫర్కేట్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనం ఈ సెట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వస్తాం. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద బాటమ్ మోస్ట్ పార్ట్. ఈ విధంగా మనం బుక్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవడం ఏంటంటే ఫస్ట్ పార్ట్. Hi dear, if you like my video lessons, share them to your friends and subscribe my channel KS or English Made Easy. Press on the bell icon and select all to get the notifications of the latest video lessons. Thank you. Keep learning. ఇప్పుడు మనం ఈ 3 జోన్స్లోని కొన్ని స్ట్రోక్స్ మనం రాస్తాం. ఎన్ని స్ట్రోక్స్ నేర్చుకోవాలంటే ఈ హ్యాండ్ రైటింగ్ మనకి 11 స్ట్రోక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ దిస్ కేర్ఫుల్లీ. మీరు స్ట్రోక్స్ రాసేటప్పుడు బిగినింగ్ ఎక్కడ చేస్తున్నాం, ఎండింగ్ ఎక్కడ అవుతుంది, దాని డైరెక్షన్ ఏంటనేటువంటిది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్ట్రోక్ ఏంటంటే మిడిల్ జోన్లో ఇలా రాయాలి. జస్ట్ ఏ స్మాల్ వర్టికల్ లైన్. ఫస్ట్ స్ట్రోక్ ఇది. నెక్స్ట్ సెకండ్ స్ట్రోక్ ఏంటంటే ఇక్కడ డైరెక్షన్ కూడా మీకు చూపిస్తాను. దిస్ ఈస్ ద డైరెక్షన్. సెకండ్ స్ట్రోక్ ఈజ్ అప్పర్ జోన్ టు మిడిల్ జోన్. ఇది డైరెక్షన్ టాప్ టు బాటమ్. థర్డ్ స్ట్రోక్ ఈజ్ మిడిల్ జోన్ టు లోయర్ జోన్. ఇది కూడా టాప్ టు బాటమ్ రాయాలి. యారో ఇండికేషన్ ఏంటంటే బాటమ్ టు టాప్ రాయకూడదు, టాప్ టు బాటమ్ రాయాలని దాని తాలూకా మీనింగ్. నెక్స్ట్ మిడిల్ జోన్లో ఈ ఫోర్త్ స్ట్రోక్ ఏంటంటే ఇలా ఒక రౌండ్ షేప్ ఇలా రాయండి, అంటే యూ లాగా. దీని డైరెక్షన్ ఏంటి? ఇది దీని డైరెక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ స్ట్రోక్ ఏంటంటే మిడిల్ జోన్ బాటమ్ నుంచి ఇట్లా టర్న్ చేయండి. దీని డైరెక్షన్ ఏంటి? దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫిఫ్త్ స్ట్రోక్. నెక్స్ట్ సిక్స్త్ స్ట్రోక్ ఏంటంటే ఒక వావల్ షేప్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇట్లా మనం ఒక వావల్ షేపు తీసుకురావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద డైరెక్షన్. సెవెంత్ కూడా వావల్ షేపే, బట్ అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్, బట్ దిస్ ఈస్ క్లాక్ వైజ్, అంటే ఇది డైరెక్షన్. నెక్స్ట్ ఎయిత్ స్ట్రోక్ టాప్ టు బాటమ్ జస్ట్ కొంచెం స్లాంటీగా రాసుకోవాలి ఇలాగా. దీని డైరెక్షన్ ఇది. ఎప్పుడు బాటమ్ టు టాప్ రాయకండి, టాప్ టు బాటమ్ రాయండి. నెక్స్ట్ నైన్త్ స్ట్రోక్ స్లాంటీ, రైట్ స్లాంటీ, ఇది దీనికి ఆపోజిట్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ 10th వన్ హారిజాంటల్ లైన్స్, ఇట్లా 2 రాయాలి మీరు.
నెక్స్ట్ 11th స్ట్రోక్ ఏంటంటే ఇదే లాస్ట్ వన్, మిడిల్ వరకు ఇలా రాసి మళ్ళీ దిగువకి ఇలా రాయాలి. సో ఈ 11 స్ట్రోక్స్ కానీ మనం నేర్చుకుంటే లేదా పిల్లలకి నేర్పించగలిస్తే ఇప్పుడు చెప్పబోయేటువంటి రైటింగ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఇలా ఎన్ని రెడీ చేసుకోవాలి? ఫస్ట్ నేను ఇక్కడ రెడీ చేశాను, నెక్స్ట్ ఇక్కడ కూడా నేను రెడీ చేశాను. ఇలా మీరు ఎన్ని చేయాలంటే ఒక 7 డేస్కి సరిపడగా మనం ఇట్లా రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం పిల్లలకి ఏం చేయాలంటే ఇది ఎవరికి ఇది చాలా లోయర్ స్టాండర్డ్లో ఉండేటువంటి పిల్లలు అంటే ప్రీ స్కూలింగ్ కానీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ లేదా కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్లోకి వచ్చి హ్యాండ్ రైటింగ్ అస్సలు ఈ పద్ధతిని పాటించాలి. ఇది ఏ వయసు వారైనా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ద సింప్లెస్ట్ వే ఆఫ్ రైటింగ్ అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇది చాలా అందంగా ఉండేటువంటి హ్యాండ్ రైటింగ్. సో ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం మనం ఇప్పుడు. మీరు అంటే నేను మీకు చూపించడానికి అయితే మార్కర్ తీసుకున్నాను. స్టూడెంట్స్ అయితే స్కెచ్ పెన్ వాడండి, దయచేసి పెన్సిల్ వాడకండి. పెన్సిల్ వాడితే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని ఏం చేసాం ఒక ప్రాక్టీస్ మీకు చూపిస్తాను. ఇది ఒక డే రాయాల్సినటువంటి మొత్తం పేజ్ ఇది. ఫస్ట్ ఇక్కడి నుంచి మనం ఏం చేసాం, మిడిల్ జోన్లో ఇలా రాసాం. నెక్స్ట్ వన్ అప్పర్ జోన్ టు మిడిల్ జోన్, నెక్స్ట్ వన్ మిడిల్ జోన్ టు లోయర్ జోన్ వర్టికల్ లైన్, నెక్స్ట్ యూ షేప్లో ఓన్లీ ఇన్ ద మిడిల్ జోన్, నెక్స్ట్ యూ షేప్లో బాటమ్ టు టాప్కి వెళ్ళి మళ్ళీ రౌండ్ తిప్పాం. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్లో ఓవల్ షేప్, నెక్స్ట్ క్లాక్ వైజ్లో ఓవల్ షేప్, స్లాంటీగా మిడిల్ జోన్లో ఒక లైన్, నెక్స్ట్ స్లాంటీ లైన్ మిడిల్ జోన్, హారిజాంటల్ 2 లైన్స్, నెక్స్ట్ వన్ ఈస్ మనకి లెస్ దాన్ సింబల్ లాంటిది ఈ విధంగా రాసాం. ఈ విధంగా ఏం చేయాలి, సెకండ్ లైన్ పూర్తయింది, అలాగే థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్. ఇది ఒక డే తాలూకు టాస్క్. ఇలాగ మనం ఒక డేకి కంప్లీట్ చేసుకుంటే అలాగే నెక్స్ట్ డేకి ఏం చేయాలి, మళ్ళీ మనం సేమ్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ డేకి కూడా మనం ఈ పేజీని రెడీ చేసుకొని రాయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద స్ట్రోక్స్. ఇప్పుడు మనం యాక్చువల్ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్దాం. ఈ 11 స్ట్రోక్స్ని యూజ్ చేసి మనం ఆల్ఫాబెట్ని ఏ విధంగా తయారు చేయాలి చూద్దాం. సో ఇక్కడ మనం ఎలాగా మనకి జోన్ రైటింగ్ అనుకున్నాం కదా, ఇదేమో మిడిల్ జోను, ఇదేమో అప్పర్ జోను, ఇదేమో లోయర్ జోను. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ మనం ఏ రాయాలి అంటే 6th స్ట్రోక్ యూజ్ చేయాలి. 6th స్ట్రోక్ ఏం చెప్పాం మనం, మిడిల్ జోన్లో ఇక్కడ మొదలుపెట్టి ఇలా అనాలి. తర్వాత ఈ స్ట్రోక్ 1ని ఇక్కడి నుంచి ఇలా రాయండి. దిస్ ఈస్ ఏ. ఓకే, నెక్స్ట్ బి రాయాలి అంటే ఈ సెకండ్ స్ట్రోక్ని తీసుకోండి. తీసుకున్నారు కదా, అంటే వర్టికల్ లైన్ తీసుకున్నాం. అక్కడి నుంచి ఈ 7th స్ట్రోక్ ఈ ఓవల్ షేప్ని ఎక్కడ స్టార్ట్ చేయమన్నా, ఇక్కడ స్టార్ట్ చేయమన్నాం కదా, ఇక్కడ స్టార్ట్ చేయండి ఇలాగా. దిస్ ఈస్ బి. తర్వాత ఈ స్ట్రోక్ తీసుకోండి, 6th స్ట్రోక్ తీసుకోండి. చూడండి మిడిల్ జోన్లో తీసుకొని కంప్లీట్ చేయకండి, దాన్ని సగంలో ఆపేయండి. దట్ బికమ్స్ సి. నెక్స్ట్ థర్డ్ వన్ మనం డి రాయాలంటే మనకి ఏం కావాలి ఒకసారి గెస్ చేయండి. స్ట్రైట్ లైన్ కావాలి కదా మనకి, సో ఈ లైన్ రాయాలి. అయితే ఆ లైన్ కన్నా ముందు మనకి ఏం కావాలి, ఒక ఓవల్ షేప్ కావాలి. సో ఒక ఓవల్ షేప్ రాసుకోండి, ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ స్ట్రోక్ అంటే మనం ఇది రాసాం, 6th రాసాం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే అప్పర్ జోన్ నుంచి ఇక్కడికి మనం ఒక వర్టికల్ లైన్ గీస్తే డి వస్తుంది. నెక్స్ట్ మనం ఈ రాయాలి. ఈ రాయాలంటే ఏం చేయాలి, మనం ఈ షేప్ తీసుకోండి, అంటే సి రాయండి ముందు. ఓకే, రాసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా కానండి, లేదా రాయగలమంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇలా మనం టర్న్ చేయొచ్చు. దిస్ ఈజ్ జీ. సో ఎఫ్ మనకి అప్పర్ జోన్ లెటర్ కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇలా టర్న్ తిప్పి ఇందాక మనం వర్టికల్ లైన్ రాసాం కదా, ఇది రాయాలి. సో ఈ వర్టికల్ లైన్కి చిన్న టర్నింగ్ తిప్పాం అంతే. ఇక్కడ మనం హారిజాంటల్ లైన్ ఇచ్చుకోవాలి. దిస్ ఈజ్ ఎఫ్. నెక్స్ట్ జీ రాయాలంటే మనకి ఏం కావాలి, ఓ కావాలి. అంటే 6th స్ట్రోక్ తీసుకోండి, మిడిల్ జోన్లో ఓవల్ షేప్ మనం రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి జీ లోయర్ జోన్ కాబట్టి లోయర్ జోన్ తాలూకు వర్టికల్ లైన్ తీసుకోండి, ఇక్కడి నుంచి తీసుకొని ఇలా స్ట్రైట్ కిందకి వచ్చి జస్ట్ చిన్న టర్నింగ్ తీసుకోండి. దిస్ ఈజ్ జీ. నెక్స్ట్ హెచ్ అనేటువంటిది మనకి అప్పర్ జోన్ లెటర్ కాబట్టి ఇది తీసుకోవాలి మనం. సెకండ్ స్ట్రోక్ తీసుకోండి, రాసాం. అక్కడి నుంచి మనం ఏం చేయాలి, 5th స్ట్రోక్ యాడ్ చేయాలి దీనికి. సో కింద నుంచి రాసుకోవచ్చు, లేదా మధ్యలోంచి మనం ఇలా టర్న్ తీసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐ కావాలంటే మనకి ఏం చేయాలి, స్ట్రోక్ 1 తీసుకోండి,
జస్ట్ ఇలా రాయండి, ఇక్కడ ఒక డాట్ పెట్టండి. నెక్స్ట్ జే కావాలంటే మనకి థర్డ్ స్ట్రోక్ తీసుకోండి, తీసుకొని చివర్లో జస్ట్ ఇలా బెండ్ చేయండి చిన్నది. జీ అలా అయితే మనం టర్న్ తిప్పాము, అలా టర్న్ తిప్పి ఇక్కడ డాట్ పెట్టండి. నెక్స్ట్ కే అప్పర్ జోన్ లెటర్ కాబట్టి సెకండ్ వన్. అప్పర్ జోన్ లెటర్ ప్రతిదానికి సెకండ్ స్ట్రోక్ తీసుకోవాలి, లోయర్ జోన్ ప్రతిదానికి థర్డ్ స్ట్రోక్. చెప్తున్నాను, అప్పర్ జోన్ ప్రతి లెటర్కి సెకండ్ స్ట్రోక్ తీసుకోవాలి, ఎందుకంటే అప్పర్ జోన్ ఉంది కాబట్టి. లోయర్ జోన్ ప్రతి లెటర్కి లోయర్ జోన్కి థర్డ్ స్ట్రోక్ తీసుకోవాలి, ప్లస్ వీటికి మిడిల్ జోన్లో యాడ్ అవుతూ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఏం రాయాలి మనం? కే రాయాలి. సో టేక్ దిస్ వర్టికల్ లైన్, దీనికి మనం ఈ 11th స్ట్రోక్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ నుంచి సెంటర్కి వచ్చి ఇలాగా. సో ఈ ఆల్ఫాబెట్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? ఈ 1 to 11 స్ట్రోక్స్ కంప్లీట్గా 7 days అయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎల్ అంటే ఏం లేదు, మన అప్పర్ జోన్ లెటర్ కాబట్టి ఇది రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఎల్. నెక్స్ట్ ఎం మిడిల్ జోన్ లెటర్ కాబట్టి ఈ స్మాల్ వర్టికల్ లైన్ రాసుకొని అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే 5th లెటర్ ఉంది చూసారా, 5th స్ట్రోక్, దీన్ని మనం కింద నుంచి అయినవచ్చు లేదా ఎక్కడి నుంచి అయినా ఇలా రౌండ్ తిప్పవచ్చు ఒకటి. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి ఇలాగా టర్న్ చేయాలి. దిస్ ఈజ్ ఎం. నెక్స్ట్ ఎన్ కూడా అంతే, స్ట్రోక్ 1 రాసుకొని 5th స్ట్రోక్ దానికి ఇక్కడి నుంచి అలాగా యాడ్ చేసుకోండి ఎన్. నెక్స్ట్ ఓ ఆల్రెడీ మనం 6th స్ట్రోక్ యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకుంటే ఓ వచ్చేస్తుంది. పి ఏం చేయాలంటే లోయర్ జోన్ లెటర్ కాబట్టి థర్డ్ స్ట్రోక్ తీసుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను లోయర్ జోన్ లెటర్స్ అన్నిటికీ తీసుకోవాలండి. ఇది రాసిన తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే 7th స్ట్రోక్ ఉంది చూసారా, ఇది ఓవల్ షేప్, దీన్ని యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా అని ఇలా అనాలి. తర్వాత క్యూ యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓవల్ షేప్ తీసుకోవాలి 6th వన్, అక్కడి నుంచి మనది లోయర్ జోన్ కాబట్టి థర్డ్ స్ట్రోక్ దీనికి జస్ట్ మీద నుంచి అలా తిన్నగా యాడ్ చేయండి, దట్స్ ఇట్. ఆర్ రాయాలి మనం. ఆర్ రాయాలంటే స్ట్రోక్ 1 తీసుకోండి, నెక్స్ట్ స్ట్రోక్ 1 తీసుకున్న తర్వాత దీనికి జస్ట్ ఇలా సైడ్కి ఇలా అనండి, చాలా చిన్నది. ఓకే, మీకు కనిపించడానికి నేను మార్కర్ యూజ్ చేస్తాను బోల్డ్ కోసం. ఎస్ రాయాలంటే ఇక్కడ మనకి ఏ స్ట్రోక్ లేదు, కాకపోతే ఏం చేస్తారంటే సి రాశారు కదా, సీనే మిడిల్ జోన్లో సగం రాయండి, రాసిన తర్వాత మిగిలిన సగంలో తిప్పండి, అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి సరిపోతుంది. సో సీని హాఫ్ రాసుకొని మిడిల్ జోన్లో సేమ్ దాన్ని రివర్స్ చేసుకోండి. టీ రాయాలంటే టీ అప్పర్ జోన్ కాబట్టి మళ్ళీ గో ఫర్ ద సెకండ్ స్ట్రోక్ రాసుకొని జస్ట్ కొంచెం మీద లైన్లో హారిజాంటల్కి ఇవ్వండి టీ. తర్వాత యూ, ఇక్కడ ఆల్రెడీ యూ ఉంది మనకి, సో యూని మనం ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత స్ట్రోక్ 1 దానికి ఇలా యాడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వి అంటే 8th and 9th రెండు కంబైన్ చేస్తే మీకు యు గెట్ వి. హోప్ యూ ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ ఆల్ ది స్ట్రోక్స్ అండ్ ద లెటర్స్. సో STUVW, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, ఈ జోన్కి వచ్చేయండి. W రాయాలంటే ముందు స్ట్రోక్ 1 రాసుకోండి, తర్వాత దానికి ఇది యాడ్ చేయండి, అంటే ఇది యాడ్ చేసాం 9th వన్, సో దానికి మళ్ళీ 8th వన్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ యాడ్ చేయాలంటే 8th 9th కలిపి రాస్తే సరిపోతుంది, కొంచెం స్లాంటినెస్ పెంచాలి. దిస్ ఈస్ ఎక్స్. వై రాయాలంటే 8th 9th కంబైన్ చేయండి, అంటే ముందు వి రాయండి, లేదా ముందు ఫస్ట్ 8th స్ట్రోక్ రాయండి, 9th స్ట్రోక్ రాసిన తర్వాత దీన్నే లోయర్ జోన్కి ఎక్స్టెండ్ చేయండి, ఎందుకంటే వై లోయర్ జోన్ లెటర్ కాబట్టి ఈ లోయర్ జోన్లోకి మనకి స్ట్రోక్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. లాస్ట్ లెటర్ ఏంటి? జెడ్ మనకి, అంటే 10th స్ట్రోక్ రాయండి. 10th స్ట్రోక్ రాశారు కదా ఫస్ట్ది, తర్వాత ఏం చేయాలి మనకి దీనికి ఈ లైన్ ఇది యాడ్ చేయాలి, అంటే 9th వన్, కొద్దిగా స్లాంటినెస్ పెంచండి 9th వన్. సో ఈ బాటమ్ 10thలో బాటమ్ ఏముందో అది రాయండి. సో దిస్ ఈస్ అంటే కంటిన్యూస్గా రాస్తే ఇలా వస్తుంది జెడ్. సో దీస్ ఆర్ ఆల్ A to Z. ఈ విధంగా మీరు ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మరొక 7 days ఈ మీదన రాసుకొని అగైన్ దాని నుంచి కిందని రాసుకోవాలి, అగైన్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. హోప్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనం దీని సెకండ్ లెసన్లో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.